తమిళ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం గోడ్ చిత్రంలో నటిస్తున్నాడు. సురేష్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. అందులో భాగంగా పాదయాత్ర కూడా మొదలు పెట్టనున్నారని వార్తలొచ్చాయి. అయితే విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2012లో ఎంతో ఇష్టపడి ఖరీదైన రోల్స్ రాయిస్ కారును విజయ్ కొనుగోలు చేశారు. దాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవటం వల్ల లోకల్ ట్యాక్స్ కట్టలేదనే ఆరోపణలను కూడా ఆ సమయంలో విజయ్ ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆయన కోర్టును కూడా ఆశ్రయించి భంగపడ్డారు. చెన్నై న్యాయస్థానం విజయ్ కు ₹1,00,000 జరిమానా కూడా విధించింది. అలాంటిది విజయ్ తను ముచ్చటపడి కొనుక్కున్న ఖరీదైన కారు విక్రయానికి వచ్చిందనే వార్త తమిళనాట సంచలనంగా మారింది. అంపైర్ ఆటోస్ కార్ డీలర్షిప్ విజయ్ ఉపయోగించిన కారు అమ్మకానికి వచ్చింది అని రోల్స్ రాయిస్ కారు ఫోటోను కూడా పోస్ట్ చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. దీని ధర 26 కోట్లని, అయితే అది ఫైనల్ ధర కాదని అందులో పేర్కొన్నారు. అయితే అది విజయ్ కారా కాదా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు.